అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. అబద్ధం చెప్పడం వల్ల మొదట సంతోషంగా ఉన్న తర్వాత బాధిస్తుంది. అదే నిజం చెబితే మొదట బాధగా అనిపించిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది. జీవితంలో కొన్ని పరిచయాలు మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి. కొన్ని పరిచయాలు ఎప్పటికీ ఎదురుచూపులుగా ఉంటాయి. కానీ అరుదైన కొన్ని పరిచయాలు మాత్రమే కడవరకు మనతో నడుస్తాయి. ఎవరు పక్కనుంటే నీకు సంతోషం కలుగుతుందో వాళ్ళు కాదు, ఎవరు దూరమైతే నీకు బాధ కలుగుతుందో వాళ్ళే నీ వాళ్ళు. మన లైఫ్లో అత్యంత విలువైన స్థానాన్ని మనమే జీవితం అనుకునే వాళ్లకు మాత్రమే ఇవ్వాలి. లేకపోతే అది విలువ లేనిదైపోతుంది. కన్నీటికి మాట్లాడే శక్తి లేదు కాబట్టి మనసులోని మాటలు ఎవరికీ అంత సులువుగా అర్థం కావు. నువ్వు ఎవరినైనా నిజాయితీగా ఇష్టపడు, నిన్ను ఎవరూ నమ్మరు. అదే అన్ని అబద్ధాలు చెప్పు, నీ వెంటే ఉంటారు. ఇది ఎప్పటికీ మారని సత్యం. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు. సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు. నిజానిజాలు తెలుసుకోకుండా నోరు జారకూడదు. మీరు అన్నది విన్నది నిజం కాకపోతే అప్పటి వరకు మీపై ఉన్న గౌరవం మంచులా కరిగిపోతుంది. స్త్రీ మనస్తత్వం కోప్పడితే కంటతడి పెడుతుంది. ఒక మెట్టు దిగి బతిమాలితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. కష్టాలను చూసి ఎప్పుడూ భయపడలేదు. ఎందుకంటే ఏదైనా నా చెంతకు రావాలంటే ముందు నన్ను దాటాలి అని నువ్విచ్చిన ధైర్యం. మనం మాట్లాడితే అందరికీ తెలుస్తుంది, కానీ మన మౌనాన్ని కూడా చదవగలిగేది ప్రేమ మాత్రమే. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. గౌరవం లేని చోట ఉండకూడదు. నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పనవసరం లేదు. కన్నీటికి విలువ ఇవ్వని వారి కోసం బాధపడనవసరం లేదు. ప్రవహిస్తున్నంత వరకు నదిని పవిత్రంగానే భావిస్తాం. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో దాన్ని అస్తిత్వాన్ని కోల్పోతుంది. మీరు మీలా ఉన్నంత వరకు సంతోషంగానే ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుంటారో మిమ్మల్ని మీరు కోల్పోతారు. దాచుకున్న రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. సాయం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముణ్ణి చేస్తుంది. కూడబెట్టింది కాటి వరకే రావచ్చు. సాయం చేసింది నీ తరతరాలను కాపాడుతుంది. ఒక స్త్రీ బయటికొచ్చి నలుగురిలో కష్టపడి పనిచేస్తుందంటే కుటుంబంలో ఎంతమంది ఆమెపై ఆధారపడి బతుకుతున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేవి మాత్రం చాలామందికి తెలుసు. ఉన్నదానితో సంతృప్తి పడడం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అది లేనప్పుడు ఎంత ఉన్నా విచారంగానే ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.